హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్ పార్ట్ 3 చేయబోతున్నాను. పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఇచ్చున్నానండి, అదొకసారి చూడండి. అప్పుడు మీకు పార్ట్ 3 అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ సమ్ చూద్దాము. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2. అంటేనంటండి, ఏ అండ్ బి అని ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 3:2 రేషియోలో ఉన్నాయంటండి. If 5% of the total profit goes to charity, చూడండి, వాళ్ళకి వచ్చిన లాభం ఉంటుంది కదండి, ఆ లాభంలో ఒక 5% అంటే ఆ చారిటీకి వెళ్ళిపోతుందంటండి. అండ్ ఏస్ షేర్ ఈజ్ 855, దెన్ టోటల్ ప్రాఫిట్ ఈజ్, చూడండి, టోటల్ ప్రాఫిట్ వచ్చింది కదండి, అందులో 5% అనేది వీళ్ళు చారిటీకి ఇచ్చేసారంట. ఏ యొక్క షేర్ వచ్చేసి 855 రూపీస్ అంట. టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది టోటల్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు. చూడండి, ఎప్పుడన్నా ఇలాగా టోటల్ ప్రాఫిట్ అనేది చారిటీకి కానీ ఇంకెక్కడికన్నా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, టోటల్ ప్రాఫిట్లోంచి ఈ 5% కదండి చారిటీకి ఇచ్చింది. సో ఆ చారిటీకి ఎంత అయితే ఇచ్చేసారో మిగిలింది అంటే, చూడండి, ఎప్పుడు మనకు కావాల్సింది ఏమనుకుంటామంటే 100% అనుకుంటాం కాబట్టి, సో ఆ 100%లో 5% అంటే 5 రూపీస్ అనమాట. ఆ 5% ఎక్కడికి వెళ్ళినాయి? చారిటీకి వెళ్ళాయి. సో ఇంకొక 95% ఉంటుంది కదండి. ఆ 95% ఏంటంటే ఏ అండ్ బి అని ఇద్దరు పంచుకుంటారంట. ఏ అండ్ బి ఇద్దరు పంచుకుంటారంటండి. సో అలా పంచుకోగా, అంటే ఆ 95% ప్రాఫిట్ పంచుకోగా ఏ కంట 855 రూపీస్ వచ్చాయంట. 855 రూపీస్ వచ్చాయంట. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 95% ఏ బి ఇద్దరు పంచుకున్నది ప్లస్ 5% చారిటీకి ఇచ్చిన దాంతో కలిపి 100% ప్రాఫిట్ ఎంతని అడుగుతున్నారు. చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఎప్పుడన్నా టైం అనేది సేమ్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోస్, ఏ అండ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ కూడా అలానే ఉంటాయి. అంటే ప్రాఫిట్ రేషియో అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ మీదే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే టైం సేమ్ కాబట్టి, ఎందుకంటే టైం అనేది సేమ్ కాబట్టి, సో వాళ్ళ ప్రాఫిట్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే, ఏ అండ్ బి యొక్క ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుందంటే సేమ్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనే అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A is to investment of B equal to profit of A is to profit of B అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఎలా ఉన్నాయంటండి? ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ 3:2లో ఉంటే, సో ప్రాఫిట్ రేషియోస్ కూడా 3:2లోనే ఉన్నాయి. సో టోటల్ ప్రాఫిట్ కనుక్కోవడానికి నాకు ఏ యొక్క షేర్కి ఫార్ములా తెలుసు కదండి. ఏ యొక్క షేర్ ఎంత? 855 ఈక్వల్ టు ఏ యొక్క షేర్ కావాలంటే ఫార్ములా ఏంటండి? ఏ ప్రాఫిట్లో ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయండి? 3 టోటల్ ఎంతండి? టోటల్ ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 3 + 2 అంటే 5 పార్ట్స్ ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంతో తెలియదు కాబట్టి అది ఎక్స్ అనుకుందాం. టోటల్ ప్రాఫిట్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 855. ఈ 5 ఏమో అలా వెళ్తుంది, సో మల్టిప్లై అవుతుంది. సో 855 × 5/3 అనమాట. ఏమైందండి? 855 × 5/3 అంట. చూడండి, 3 2s ఏమో 6 ఎంతండి? 3 2s ఏమో 6. సో ఇంకొక 2 ఉంది, 25 ఉన్నది. ఎంత ఉందండి? 25 ఉన్నది. సో 3 8s ఏమో 24, 3 8s 24, ఒక 1 ఉంది. సో 15 కాబట్టి 5 టైమ్స్ 5 3s 15. చూడండి, 285 × 5 కదండి. 5 5s 25, 2 క్యారీ, 8 5s 40 + 2 42, ఒక 4 క్యారీ ఉంది. సో 5 2s 10, 10 + 4 14. సో ఎక్స్ 1425 వచ్చింది. కానీ ఇది టోటల్ ప్రాఫిట్ అండి? కాదు, టోటల్ ప్రాఫిట్ కాదు. ఎందుకంటే ఇంకొక 5% చారిటీకి ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి చేయకుండానే ఆప్షన్స్ చూసి ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. చూడండి, 1425 కదండి.
సో ఫస్ట్ ఆప్షన్ 1425 వచ్చింది. ఇది కాదు, ఎందుకంటే ఇంకొక 5% కలపాలి కాబట్టి, ఇంకొక 5% కలపాలి కాబట్టి. చూడండి, ఇదేమో 95%. 95% 1425 అయితే 100% 500 అవుతుందా అండి? అవ్వదు కదండి. సో చూడండి, 95% 1425 అయితే ఇంకా జస్ట్ 5% కలపాలి 100%కి. అంటే చాలా దగ్గర ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, మనకి ఆప్షన్స్లో 1500 ఉన్నాయి, 2000 ఉన్నాయి. చాలా దగ్గర ఆప్షన్ అంటే 1500 మన ఆన్సర్. 1500 మన ఆన్సరు. నెక్స్ట్ సమ్ చూసినట్లయితే చూడండి, ఇన్ బిజినెస్ అనూజ్ అండ్ చిరాగ్ ఇన్వెస్టెడ్ అమౌంట్స్ ఇన్ ద రేషియో 4:2. అంటేనంటండి, అనూజ్ అలాగే చిరాజ్ అని ఇద్దరు ఉన్నారంట. వాళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారంట. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎలా ఉందంటేనంటండి 4:2 రేషియోలో ఉందంటండి. అనూజు చిరాగ్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 4:2లో ఉన్నాయంట. అలాగే అనూజ్ అండ్ భీమాల్ అని ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయంటే 6:4లో ఉన్నాయంటండి. ఇఫ్ 3,14,600 వాజ్ దర్ ప్రాఫిట్. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేయడం వల్ల లాభం అనేది 3,14,600 అయితే హౌ మచ్ ఈ అమౌంటెడ్ భీమాల్ రిసీవ్. సో భీమాల్ అనే అతను ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నారనమాట. చూడండి, ఇక్కడ అనూజ్ ఉన్నాడు, అలాగే చిరాగ్ ఉన్నాడు. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 4:2లో ఉన్నాయంట. అలాగే అనూజ్ది భీమాల్ది ఏ రేషియోలో ఉన్నాయంటే 6:4 రేషియోలో ఉన్నాయంట. 6:4 రేషియోలో ఉన్నాయంట. చూడండి, మనం అనూజ్, చిరాగ్, భీమాల్, సో ఈ ముగ్గురికి ఒకే ఈక్వేషన్ అంటే ఒకే రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే, నేను అనూజ్ రేషియో కనుక సేమ్ అయితే సో వీళ్ళు ఇద్దరిని కూడా ఒకే రేషియోలోకి అంటే ఒకే ఈక్వేషన్లోకి నేను తీసుకురావచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, ఇదేమో ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇందులో అనూజ్ది 4 పార్ట్స్ ఉంది, ఇందులో అనూజ్ది 6 పార్ట్స్ ఉంది. కాబట్టి నేను ఈక్వేషన్ 1 ఏమో ఇక్కడ 6 పార్ట్స్ ఉంది కాబట్టి 6తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 4 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, అప్పుడు కొత్త ఈక్వేషన్ ఎలా వస్తుంది? 6 4 జా 24, అలాగే 6 2 జా 12. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి 6 4 జా 24, అలాగే 4 4 జా 16. సో ఇప్పుడు చూడండి, అనూజ్, చిరాగ్, భీమాల్. అనూజ్ ఎలా ఉంది? ఇక్కడ 24, ఇక్కడ 24, సో 24. చిరాగ్ది చూడండి, ఇక్కడ 12 పార్ట్స్ ఉంది, ఇక్కడ భీమాల్ది ఏమో 16 పార్ట్స్ ఉంది. నేను ఏం చేశానండి, సింపుల్గా అనూజ్ రేషియో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో ఈక్వల్ చేసి దాన్ని బట్టి ముగ్గురిని ఒక రేషియోలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు చూసినట్లయితే 4 టేబుల్లో పోతుంది కదండి. ఇది 4 టేబుల్లో పోతుంది కదా, ఈ ఈక్వేషన్ 4 టేబుల్లో పోతుంది కదా. 4 6 జర్, అవునండి, 4 6 జర్. అలాగే 4 3 జర్, అలాగే 4 4 జర్, అవునండి. 4 టేబుల్లో క్యాన్సిల్ చేశాను. 4 6 3 4. నాకు కావాల్సింది భీమాల్ రేషియో కాబట్టి భీమాల్ది ఎంత ఉందండి 4 బై టోటల్ ఎంతండి 6 4 10 ప్లస్ 3 13 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి 3,14,600 వచ్చింది. సో 3,14,600 చూడండి అదే ఈక్వేషన్ అని ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను. సో 4/13 ఇంటూ 3,14,600 అనమాట. 3,14,600 చూడండి. 31 2s ఎంతండి 13 2s 26 కదండి, 26 కదా, ఒక 5 ఉన్నది. సో ఇప్పుడు ఏమైందంటే 54 వచ్చింది. నాకేమని తెలుసు, 13 4s 52 అని తెలుసు. 13 4s 52 అని తెలుసు, అంటే ఇంకొక 2 క్యారీ ఉంది. రెండు మళ్ళీ 13 2s 26 అయింది. 13 2s 26 అయింది. 2 జీరోలు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్టే 2 జీరోస్ వేసేసుకున్నాను.
ఇప్పుడు మిగతాది మల్టిప్లై చేస్తున్నాను చూడండి. 4 2s are 8, 4 4s are 16, 1 క్యారీ ఉంది. 4 2s are 8 ప్లస్ 1 క్యారీ కదండి 9. సో 96,800 వచ్చిందనమాట. ఎంత వచ్చిందండి? 96,800. సో ఇదే నా ఆన్సర్. చూడండి నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఏ ఇన్వెస్ట్ 1/6 ఆఫ్ ది క్యాపిటల్. చూడండి ఒక పార్ట్నర్షిప్లో ఏ అని అతనంట క్యాపిటల్లో 1/6 అని అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. అలాగే ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడంటే అండి 1/6 టైం ఇన్వెస్ట్ చేశాడంట. అలాగే బి ఏమో 1/3 మొత్తం క్యాపిటల్లో 1/3 అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. ఎంత టైంకి అండి? 1/3 టైంకి. అలాగే సి ఏమోనండి రెస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే మిగతా క్యాపిటల్ అనమాట. ఇక్కడ ఏ 1/6 అలాగే బి 1/3 తీసేగా మిగిలిన క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ అంతా సీదంటండి. సి అని అతను మొత్తం టైం అంతానంట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టాడంటండి. నాకు కావాల్సిందేమో బి యొక్క షేరు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటండి 4,600. సో 4,600 అనేది ప్రాఫిట్ వస్తే బి యొక్క షేర్ కనుక్కోమంటున్నాడు. చూడండి నేను ఈజీగా సింప్లిఫై చేయడానికి ఇక్కడ ఫ్రాక్షన్స్ నాకు ఏం కనిపిస్తున్నాయి అంటే 1/6 అలాగే 1/3 కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయండి? 1/6 1/3 కనిపిస్తున్నాయి. కాబట్టి కింద డినామినేటర్లో 6 3 కనిపిస్తుంది కదండి. 6 3 కదండి డినామినేటర్లో కనిపిస్తుంది. సో అందుకని 6 3s are 18 కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 18 పార్ట్సే, అలాగే టైం అనేది కూడా 18 పార్ట్సే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 1/6 ఉంది, ఇక్కడ 1/6 ఉంది, ఇక్కడ 1/3, ఇక్కడ 1/3 కామన్గా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ టైము 18 పార్ట్స్ అనుకుంటున్నాను. సో ఏబిసి. సో ప్రాఫిట్ అంటే ఏంటండి? ప్రాఫిట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదండి. సో నేను అదే చేస్తున్నాను. చూడండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 18. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 18 కదండి. సో 18 ఇంటూ 1/6 అంటే ఎంతండి? 18 ఇంటూ 1/6 అంటే 6 3s are 18 కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది 3 అయింది. అలాగే టైం కూడా 1/6 కాబట్టి అది కూడా 3 పార్ట్సే అయ్యింది. అలాగే బీదేమో 18/1/3 క్యాపిటల్ అంటున్నాడు కదండి. అంటే 18/3 అంటే ఎంతండి? 6 ఇంటూ టైం కూడా 6 అంటున్నాడు కాబట్టి 6 పార్ట్స్ వేసాను. చూడండి సి ఏమో ద రెస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే మిగతా క్యాపిటల్ అని చెప్పేసి, మిగతా క్యాపిటల్ ఏమో ఎవరిది? సిది. చూడండి ఏదేమో 3 పార్ట్లు పెట్టేశాడు, బి ఏమో 6 పార్ట్లు పెట్టాడు. అవునండి. ఏ వచ్చేసి 3 పార్ట్స్ పెడితే బి వచ్చేసి 6 పార్ట్స్ పెట్టాడు. సో టోటల్ ఇక్కడికి ఎంత అయింది? 3 + 6 ఏమో 9 పార్ట్స్ అయింది. సో 18 నుంచి 9 తీస్తే ఇంకొక 9 ఇంటూ తనేమో హోల్ టైం మొత్తం టైం అంతా పెట్టాడు కాబట్టి మొత్తం మనం ఎంత టైం అనుకుంటున్నాం? 18. అంతే కదండి, 18 అనుకుంటున్నాము. చూడండి 9 క్యాన్సిల్ చేస్తే 3 3s are 9, 9 1s are 9, అలాగే 6 6s are 36 కదండి. 6 6s are 36, 9 4s are 36 కాబట్టి ఒక 4 ఉంటుంది అనమాట ఇందులో. అర్థమైందండి? 6 6s are 36 కదా. సో 9 4s are 36. అందుకని నేను ఈ 36ని 6 × 6 కాకుండా 9 × 4 అని రాసుకున్నాను. సో అక్కడ నాకు ఒక 9 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా వచ్చిందండి నా రేషియో? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1, ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 18 ఉందన్నమాట, ఇక్కడేమో 18 ఉందన్నమాట. నాకు ఎవరి షేర్ కావాలి? బి యొక్క షేర్ కావాలి. సో బి యొక్క షేర్ ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ 4/4 చూడండి ఇప్పుడు చూడండి 4 + 1 ఎంతండి? 5. 4 + 1 ఎంతండి? 5. సో 5 + 18 అనమాట. 5 + 18 అనమాట. ఎంతండి? 23. సో 23 ఇంటూ 4,600 కదండి. 4,600 వేసాను. చూడండి 23 2 times 43, ఇంకొక 2 zeros, అలాగే 4 2s are 8, ఒక 2 zeros వేసేయండి. ఎంత వచ్చింది? 800 వచ్చింది. ఎంత వచ్చింది? 800 వచ్చిందనమాట. చూడండి నెక్స్ట్ సమ్ చూసేద్దాము. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఈచ్ ఇన్వెస్టింగ్ 10,000. అంటే ఏంటంటేనండి ఏబిసి అని ముగ్గురు ఉన్నారంట. వాళ్ళు ఒక్కొక్కరు 10,000 ఇన్వెస్ట్ చేసి ఉన్నారంట. ఆఫ్టర్ 4 months అంటే ఒక 4 నెలల తర్వాత ఏంటండి ఏ అనే అతను 3,000 తీసేశాడంట. అలాగే బి విత్డ్రాస్ 4,000.
ఏ ఒక 4 నెలల తర్వాత అంటండి ఏ ఏమో 3000 తీసాడంట, బి ఏమో 4000 తీసాడంట. సి ఇన్వెస్ట్ 3000 మోర్. సి ఏం చేశాడండి, తను తీయలేదు, తను పెట్టిన పెట్టుబడికి ఒక 3000 అనేది యాడ్ చేశాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 32,800. అంటే లాస్ట్కి ఏమొచ్చిందంటండి 32,800 అనేది వాళ్ళ ప్రాఫిట్ వస్తే సి యొక్క షేర్ కనుక్కోవాలి. చూడండి ఏ బి సి. సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 10,000, అలాగే బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 10,000, అలాగే సి ఎంత ఇన్వెస్ట్ చేశాడండి 10,000. కానీ ఏ ఒక 4 నెలల తర్వాత 3,000 తీస్తాడు కదా. అంటే ఏంటి, ఈ 10,000 ఎన్ని రోజులు ఉన్నాయండి, అదే ఎన్ని నెలలు ఉన్నాయండి, 4 నెలలు ఉన్నాయన్నమాట. అవునండి, ఎన్ని నెలలు ఉన్నాయన్నమాట, 4 నెలలు ఉన్నాయంట. ప్లస్ ఇక్కడ ప్లస్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఇదంతా ఏ యొక్క పెట్టుబడి కాబట్టి. చూడండి ఒక 3,000 తీసేసాడంటండి. సో ఈ 10,000లో 3,000 తీస్తే ఎంతండి 7,000. చూడండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటంటే ఒక సంవత్సరం ఉంచారనమాట. అంటే చూడండి ఒక సంవత్సరం ఉంచాడు ఏ అని అతను, ఒక 4 నెలలేమో 10,000 ఉంచాడు, ఇంకా మిగతాది సంవత్సరం వరకు ఉంచాడు. మొత్తం అమౌంట్ సంవత్సరం ఉంచాడు. 4 నెలలు 10,000 ఉంచితే మిగతాది ఎన్ని నెలలు అవుతాయండి, 12 - 4 అంటే 8 అనమాట. అంటే మిగతాది 8 months ఉంచాడంట. చూడండి ఇది కూడా 4 monthsే కదండి, 4 months తర్వాతే కదా తీసేసాడు. ప్లస్ ఎంత తీసాడండి, 4,000 తీసాడు. అంటే 10,000లోంచి 4,000 తీస్తే 6,000 అనమాట. చూడండి సి ఏం చేశాడంటే ఈ 4 months తర్వాత ఒక 3,000 కలిపాడు కదండి. సో చూడండి మీరు ఇది సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేయక్కర్లేదు. సింప్లిఫై చేయకుండానే ఎలా క్యాన్సిల్ చేయాలో చెప్తాను చూడండి. ఇదంతా ఏది కాబట్టి మధ్యలోది ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే, అంటే ప్లస్కి ముందు క్యాన్సిల్ చేస్తే ప్లస్కి తర్వాత కూడా క్యాన్సిల్ చేయాలన్నమాట. సో దట్ మనం సింప్లిఫై చేయకుండానే సమ్ అనేది చేసేయచ్చు. చూడండి కామన్గా 3 zeros ఉన్నాయి, 3 zeros ఉన్నాయి. అవునండి. సో ఇంకా 4 8 కనిపిస్తుంది కదా. చూడండి 410 420, అలాగే 410 420, అలాగే 410 420. ఇంకేం మిగిలింది, ఇక్కడ ఒక 10 మిగిలింది, 2 10 2. సో క్యాన్సిల్ చేసేయండి. 2 5 10, 2 1 2, 2 5 10, 2 1 2, 2 5 10, 2 1 2. ఇంకేమన్నా మిగిలినండి, ఇంకేం మిగిలేదు. 5 × 1 అంటే ఎంతండి 5. ప్లస్ ఇక్కడ ఒక 7 మిగిలిందండి. ఇక్కడ చూడండి 5 × 1 ప్లస్ 6 × 1, అలాగే ఇక్కడ ఒక 5 × 1 ప్లస్ 13 మిగిలిందనమాట. సో చూడండి 5 7 అంటే ఎంత 12, 5 6 అంటే 11, అలాగే 5 13 అంటే 18. మనకు కావాల్సిన సి యొక్క షేర్ కాబట్టి ఎన్ని పార్ట్స్ అండి 18 బై టోటల్ ప్రాఫిట్ కలపండి. సో 8 + 2 10, 10 + 1 11, 1 + 1 2, 2 + 1 3, ఆల్రెడీ ఒక క్యారీ ఉంది కాబట్టి 41. సో టోటల్ ప్రాఫిట్ ఎంతండి 32,800 కాబట్టి చూడండి ఈజీగా 8 times క్యాన్సిల్ అయిపోద్ది. 4 8 32, 8 1 8. సో 8 times ఒక 2 zeros వేసేయండి. చూడండి క్యాన్సిల్ చేసేయండి. ఫస్ట్ ఒక 2 zeros వేసేసుకోండి. అలాగే 8 8 64, ఒక 6 ఉన్నది, 8 1 8 + 6 14. నాకు ఎంత వచ్చిందండి, సి యొక్క షేర్ ఎంత వచ్చింది 14,400 వచ్చిందనమాట. చూడండి ఇక్కడ ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్ అని ఇచ్చారు. ఎప్పుడన్నా స్లీపింగ్ పార్ట్నర్ అని ఇస్తే దాని అర్థం ఏంటంటేనండి ఒక పార్ట్నరే, కానీ స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటంటే ఒక పార్ట్నర్ డబ్బు పెట్టి ఉంచేస్తాడు తప్ప బిజినెస్లో ఏ సహాయం చేయడు, ఓన్లీ మనీ మాత్రమే తను ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ పార్ట్నర్ని ఏమంటారంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. అలాగే వర్కింగ్ పార్ట్నర్ అంటే ఏంటంటే తను మనీ ఇన్వెస్ట్ చేయడంతో పాటు తన బిజినెస్కి కూడా చాలా పని చేస్తాడనమాట.
బిజినెస్ కూడా చాలా డెవలప్ చేస్తాడు. సో అలా డెవలప్ చేసినందుకు, అలా పని చేసినందుకు, ఇన్వెస్ట్మెంట్తో పాటు పని చేసినందుకు తనకి ఏం చేస్తారంటే వచ్చిన లాభం నుంచి కొంచెం అమౌంట్ ఎంత పర్సంటేజ్ అనుకుంటే అంత పర్సంటేజ్ తనకి ఇచ్చేగా మిగిలింది పంచుకుంటారనమాట. తనకి సమ్ పర్సంటేజ్ అనేది తనకి ఇచ్చేసి తను చేసిన పనికి సమ్ పర్సంటేజ్ అనేది ఇచ్చేసి తర్వాత మిగిలిన లాభాన్ని పంచుకుంటారనమాట. చూద్దామండి, సమ్ చూద్దాము. ఏ ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ బి ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ అండ్ ఏ వర్కింగ్. అంటే బి అనే అతనేమో స్లీపింగ్ పార్ట్నర్ అంట, ఏ అని అతనేమో వర్కింగ్ పార్ట్నర్ అంట. ఏ పుట్స్ 5,000 అండ్ బి పుట్స్ 6,000. ఏ అని అతనేమో 5,000 పెట్టాడంటండి, బి అని అతనేమో 6,000 పెట్టాడంట. ఏ రిసీవ్స్ 12.5% ప్రాఫిట్ ఫర్ మేనేజింగ్ ద బిజినెస్. ఏ అని అతనికంట బిజినెస్ మేనేజ్ చేస్తున్నందుకు 12.5% అనేది ప్రాఫిట్గా ఇవ్వాలంట. అండ్ రెస్ట్ ఈస్ డివైడెడ్ ఇన్ ప్రపోర్షన్ టు దర్ క్యాపిటల్స్. మిగతాది వాళ్ళు పెట్టుబడి ఎంతైతే పెడతారో దానికి తగ్గట్టుగా ఆ ప్రాఫిట్ అనేది పంచుతారంటండి. సో ఏ యొక్క షేర్ అనేది కావాలి. మొత్తం ప్రాఫిట్ అనేది 880 వచ్చిందంట. టోటల్ ప్రాఫిట్ ఎంతండి? 880. సో ఇందులో ఏకి 12.5% ప్రాఫిట్ ఇవ్వాలిగా తర్వాతే మనం పంచుకోవాలి. సో 12.5% అంటే 1/8 అనమాట. 12.5% అంటే 1/8 అనమాట. సో 11 times అంటే ఏకి 110 రూపీస్ అనేది తను బిజినెస్ మేనేజ్ చేసినందుకు ఇస్తాము. అది కాకుండా మళ్ళీ ప్రాఫిట్లో షేర్ ఎందుకు ఇస్తాము? ఎందుకంటే తను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి. చూడండి ఇన్వెస్ట్మెంట్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 5,000:6,000 ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రాఫిట్ పర్సంటేజ్ టైం ఇవ్వలేదు కాబట్టి టైం సేమ్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఎలా ఉంటాయో అలాగే ప్రాఫిట్ రేషియోస్ ఉంటాయి కాబట్టి 5,000కి 6,000కి రేషియో 5:6 వస్తుంది. సో నాకు ఏ యొక్క షేర్ కావాలి కాబట్టి 5/5 + 6 ఏమో 11, 5 + 6 ఏమో 11 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? టోటల్ ప్రాఫిట్ ఎంత? 880. కానీ ఈ 880లో 110 అనేది మనం ఏకి ఇచ్చేసాం కదా. అంటే 880లోంచి 110 తీసేస్తే ఎంత వస్తుందండి? 770 వస్తుంది. ఈ 770ని పంచుకోవాలన్నమాట. ఈ 770ని పంచుకోవాలంట. చూడండి 11 7s 77. సో 0 ఉంది కాబట్టి వేసుకున్నాను. 3 5s 5 7s 35. 0 వేసేసుకోండి. ఇది కాకుండా తను బిజినెస్ మేనేజ్ చేసుకునేందుకు ఒక 110 ఇవ్వాలి. సో ఏ ప్రాఫిట్ వచ్చేసి 460 రూపీస్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 350 కూడా ఆప్షన్స్లో ఇస్తాడు. మనకి 350 కనిపించగానే పెట్టేస్తాం ఆన్సరు. అది మీరు గమనించాలన్నమాట. చూడండి మళ్ళీ చెప్తున్నాను, వర్కింగ్ పార్ట్నర్ అంటే తను బిజినెస్ మేనేజ్ చేసినందుకు కొంత అమౌంట్ అనేది మనం తనకి ఇస్తామన్నమాట. కొంత అమౌంట్ అనేది మనం తనకి ఇస్తాము. ఆ అమౌంట్ తీసేయగా తర్వాత వచ్చిన ప్రాఫిట్ అనేది షేర్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే 880 కదండి టోటల్ ప్రాఫిట్. అందులోంచి ఏకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ తీసేసి మిగతా అమౌంట్ని క్యాలిక్యులేట్ చేశాను. సో ఈ సమ్లో ఏకి 460 రూపీస్ అనేవి వెళ్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.